నేను అందరినీ చూస్తున్నా. నాకు చెప్పిన పని సున్నితంగా సుసహజంగా అన్ని పనులు నేను చేసిన, నమ్మకంగా చేసిన, మీ అందరికీ తెలుసు. కానీ మాత్రము ఇప్పుడు ఈ సిద్దిపేటలో ఉద్యమం లేపింది ఇదే ఉద్యమం 42% కాదు, 42% సాధించుకున్న వరకు కూడా ఇది తప్పనిసరి ఇట్లే కొనసాగించాలని మీ ప్రత్యేకంగా మీ అందరినీ కోరుకుంటూ, ఇంకోటి పోతే ఏ విషయానికి వచ్చినా ఏమైనా మీ కోప తాపాలు ఏమన్నా ఉన్నట్టుంటే అవన్నీ లోపల సమర్థించుకొని మీరు ఏకంగా ఈ బీసీ నాకు ఉద్యోగం సర్వీసు వాస్తవంగా ఎలక్ట్రిసిటీలో నేను 36 సంవత్సరాలు చేసి రిటైర్మెంట్ అయినా. ఈ రిజర్వేషన్ల విషయము తక్లీఫ్ నాకు బాగెరక. ఈ రిజర్వేషన్ అంటే ఎంత నష్టపోయినా బీసీ వాళ్ళకు రిజర్వేషన్ లేక అనేది నాకు కష్టమే. 36 సంవత్సరాల ఈ రిజర్వేషన్ లేకపోతే ఎక్కడున్నా అక్కడనే ఉన్నా, ఎక్కడ వేసిన కొంగడు అక్కడనే ఉన్నది, ఆర్టీసీ డ్రైవర్ ఎక్కడున్నాడు అక్కడనే ఉన్నాడు, కండక్టర్ ఎక్కడున్నాడు అక్కడనే ఉన్నాడు. పై ప్రమోషన్లు వస్తలేవు. ఎందుకు వస్తలేవు? బీసీ ప్రమోషన్ లేక. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, 60 ఏళ్ళు చేసినా, 30 ఏళ్ళు చేసినా, 40 ఏళ్ళు చేసినా కానిస్టేబులే. ఎందుకు ఈ రిజర్వేషన్ లేకుండా కానిస్టేబుల్గానే ఉంటుండు? అన్ని డిపార్ట్మెంట్లో బీసీ రిజర్వేషన్ లేక అనగదొక్కడం అనేది జరుగుతుంది. రాజకీయ విషయంగా వస్తే కూడా ఇప్పుడు ఎంపీటీసీ కోసం, ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పిండు, ఎంపీటీసీ కోసం ఒక సర్పంచ్ కోసమే కొట్లాడుతున్నాం, కానీ మనం ఒక ఎమ్మెల్యే స్థాయికి పోలేకపోతున్నాము. ఒకవేళ బీసీలు ఎమ్మెల్యే స్థాయికి పోయినా కూడా మళ్ళీ బీసీలకు సపోర్ట్ చేయకుండా వాళ్ళు గద్దెలెక్కి పర్మనెంట్ చేసుకుంటూనే ఉంటున్నారు, కానీ మాత్రము మళ్ళీ బీసీలను ఆలోచిస్తలేరు. ముఖ్యంగా విషయం, ఇటువంటి విషయాలు ఏదైతున్నా కూడా బీసీ నాయకులకు ఏదైతున్నదో ఇప్పుడు మీరు చేసిన శ్రమ మీకు ఫలితం వస్తుందని కాదు ఆలోచించకండి, మీకు ఫలితం వస్తుందని ఆలోచించకండి. రాబోయే మనకు ఇంతకుముందు ఇంగ్లీషులో ఉండే, ఒకసారి రజాకారులు ఉండే. అప్పుడు రజాకారులు ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు కానీ తాతలు కానీ ఏ విధంగా కష్టపడ్డారో ఒకసారి మీ ఆత్మ పరిశీలన, మీ పుస్తకాలు చదివి ఆలోచించండి ఎట్లా పరిస్థితులు ఏమున్నదో. ఇప్పుడు మనం పుట్టినాక ఏ పరిస్థితుల్లో ఉన్నాము, వాళ్ళు కష్టపడి పెద్దలు ఏ విధంగా అయితే రజాకారుల జమానా అయ్యా విలేక సార్ దయచేసి ఒకసారి అంటే అప్పుడు కడుపుకు తువ్వాల కట్టుకొని రుమ్మాలు కట్టుకొని కొట్లాడి ఎంతో మన ఆడపిల్లల్ని కానీ ఏదో కానీ రజాకారుల జమానా అటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు స్వతంత్రం